నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాలకొల్లు డ్రైనేజీల ప్రక్షాళన పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు భీమవరం వరద బాధితులకు బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులపర్తి వెంట ఉన్న అధికారులు తణుకు చిట్టూరు ఇంద్రయ్య జూనియర్ కళాశాల విద్యార్థులకు యూనిఫామ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి పాల్గొన్న మానవతా సంస్థ నేతలు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ తణుకులో అఖిలపక్షం ధర్నా ప్రసంగించిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ తణుకులో ఘనంగా సినీ గేయ రచయిత సినారే జయంతి వేడుకలు తాడేపల్లిగూడెం మండల వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి హాజరైన స్థానిక ప్రముఖులు ఆగస్టు 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయాలి రాజమండ్రిలో మండల అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కొత్తపేట మండల ఇస్కో స్టాక్ పాయింట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సమస్యలను తెలుసుకున్న వైనం ప్రముఖ పారిశ్రామికవేత్త ముల్లపూడి టాటా గ్రూపుల వ్యవస్థాపకులు జేఆర్డీ టాటాలను జయంతులను నిర్వహించిన ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల చిత్రపటాలకు నివాళులర్పించిన ప్రముఖులు కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పాలకొల్లు పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన బెజవాడ కోడు దమయ్యపర్తి మురుగు డ్రైన్లు ప్రక్షాళన పనులను రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిర్మలా రామానాయుడు సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పాలకొల్లు పట్టణానికి సంబంధించి మేజర్ గా 3 ఇష్యూస్ డ్రైనేజీకి సంబంధించి ఒకటి ఏదైతే ఇప్పుడు బెజవాడ కూడా ఏదైతే చెప్పామో దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మరి మన కమిషనర్ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి దాన్ని ఇమీడియట్లీ కొంత క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క దమ్మాయిపర్తి కోడ్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా ఈ పూర్తి చేసి ఏదైతే ఈ బ్రాడీపేట దగ్గర నుంచి 10వ వార్డు వరకు దగ్గర ఒక 10 వార్డులు ఏదైతే ముంపుకు గురవుతున్నాయో వాళ్ళ ప్రజలకు కూడా ఉపశమనం కలిగించేటువంటి విధంగా చేయాలనేటువంటిది రెండవది. మూడవది ఏదైతే ఇంటర్నల్ గా కూడా మీరు చూసారు ఏదైతే ఎర్రవంతుని దగ్గర నుంచి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఆ రోజు మేము డ్రైన్ కట్టకపోతే మొక్కలు లోతు నీళ్లు ఉండేవి. ఏదైతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా మేము డ్రైన్ కట్టకపోతే మరి బొడ్డు లోతు నీళ్లు ఉండేవి. సుబ్బారాయుడు గుడి దగ్గర అక్కడ డ్రైన్ కట్టకపోతే మరి అక్కడ కూడా బొడ్డు లోతు నీళ్లు ఉండేవి. ఇట్లా ప్రతి ప్రాంతంలోనూ కొంతమేర మేము ఆ రోజు ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ కెనాల్ కి బోత్ సైడ్ 2 వైపులో కూడా డ్రైన్స్ కట్టుకుని క్రిందకి తీసుకెళ్లాం. అంటే ఉన్నంతలో మేము ఆ రోజు సహకారంతో అయినా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల ప్రకారం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ సవాళ్ళని అన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క డ్రైనేజీ సమస్యకు ఇమీడియట్లీ ఈ రోజే పరిష్కారం చూపుతామని చెప్పలేము కానీ ఖచ్చితంగా మాత్రం దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపేటువంటి విధంగా నేను అత్యంత ప్రధానమైన బాధ్యత తీసుకుని పనిచేస్తాను. మంత్రి వెంట జిల్లా డ్రైనేజీ శాఖ ఇన్ఛార్జి ఈఈపి సుబ్రహ్మణ్యేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ బి విజయసారథి, డి ఇలు జి వినోద్ చంద్, కె రాజ్ కుమార్, కూటమి పార్టీల నాయకులు ఉన్నారు. భీమవరం వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో 32 వరద బాధితుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులను అందించి మాట్లాడారు. ఎర్రకాలువ పొంగి యనమలూరు డ్రైన్కి వరద రావడం జరిగింది. ఈ వరద రావటం వల్ల మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్లో 32వ వార్డు 38వ వార్డులో ఇళ్లలోకి వరద నీరు రావటం జరిగింది. వారం రోజుల పాటు ఇళ్లలో నీరు ఉండటం వల్ల వాళ్ళందరికీ పునరావాసం కల్పించి ఈ వారం రోజులు కూడా అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి
ఇంతవరకు గత ప్రభుత్వం ఎప్పుడు చేయని విధంగా ఒక పక్కన వరద తగ్గకముందే పునరావాసానికి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, తహసీల్దార్ లంక శివకుమార్, డిప్యూటీ తహసీల్దార్ గ్రంథి పవన్ కుమార్లు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 28 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 జతల యూనిఫామ్ను ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25,000 రూపాయలు విలువ చేసే యూనిఫామ్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. విద్యాభివృద్ధిని కాంక్షించి చేస్తున్న ఈ సేవలకు తప్పనిసరిగా మంచి ఫలితాలుంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మానవతా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. మానవతా సంస్థ ద్వారా అనేక మందికి 2023-24లో కూడా తణుకు చాప్టర్కి సంబంధించి దాదాపు 60 లక్షల రూపాయలతో 60 కార్యక్రమాలు ఈరోజు చేయడం అనేది ఈ సంస్థ ప్రతినిధుల యొక్క వారి డెడికేషన్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యకు సంబంధించి విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇప్పటికే ప్రణాళిక రూపొందిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను కానీ అన్ని వ్యవస్థలని కూడా ఏ విధంగా ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినాయి అనేది కూడా మనందరం కూడా చూడొచ్చు. పేదరికం అడ్డు కాదు చదువుకోవడానికి. మీరు ఎంత చదువుకుంటే అంతే మీ ఆస్తి. భవిష్యత్తులో మీరు తర్వాత తరాలు 3 తరాలు స్థిరపడతారు. మీ తల్లిదండ్రులు కూలి పని చేయొచ్చు, లేదా చిరుద్యోగులు అయి ఉండొచ్చు. అలాగని మీరు కూడా అదే చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు. ఎంతోమంది ఉన్నారు మనకి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని పేదరికాల్లో పుట్టి ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగా టార్గెట్ చేయండి. జూనియర్ కాలేజీకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సంస్థ అధ్యక్షులు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి ప్రభాకర్ రావు, మానవతా జిల్లా మాజీ అధ్యక్షులు గమిని రాంబాబు, శాఖ కార్యదర్శి బి రామకాశి, కోశాధికారి అక్కెన కాశీ విశ్వనాథం, కన్వీనర్లు బోయపాటి రామలక్ష్మి, ఎస్వి సతీష్ బాబు, సభ్యులు ఎంఎస్ఆర్ ఆంజనేయులు, ఆకెల సుబ్రహ్మణ్యం, ఆకుల శేషబాబు, డాక్టర్ బి రామలక్ష్మి, కె వాణి, ఎంఆర్కే కోటేశ్వరరావు, కె రమణమూర్తి, పులమాల వీరభద్రంలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు చిటికెన శ్రీను కుటుంబానికి మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సేకరించిన 2 లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేయగా ఆ పత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. అలాగే ప్రభుత్వం తరపున ఇంతకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం మంజూరు చేయించిన ఇళ్ల స్థలం పట్టాను కూడా ఈ సందర్భంగానే అందజేశారు. తన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు. పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ దేశం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా తణుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యకర్తలు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త, దారిదీపం పత్రిక సంపాదకులు డివివిఎస్ వర్మ మాట్లాడుతూ ఇజ్రాయెల్ చర్యలను అందరూ వ్యతిరేకించాలన్నారు. పాలస్తీనా
ఆంధ్ర ప్రాంతం చాలా చిన్నది, జనాభా చాలా ఎక్కువ, 20 లక్షల జనాభా ఉన్నారు అక్కడ. ఆ జనాభా మీద ఇజ్రాయిల్ పాశవికమైన దాడులు చేస్తూ ఉంటారు. మీరంతా చూసే ఉంటారు. చిన్నపిల్లలు, ఆసుపత్రులు, శరణార్థులు ఉన్నటువంటి శరణాలయాలు, వాటన్నిటి మీద బాంబు దాడి చేస్తున్నారు. ఇంత విచక్షణారహితంగా ప్రపంచంలో ఏ యుద్ధంలోనూ దాడులు చేయలేదు. అంతకు మించి అన్ని వైపులా దిగ్బంధం చేశారు. ఆహారం అందకుండా చేశారు, మంచినీళ్ళు అందకుండా చేశారు, వాళ్ళు పనిపాట్లు చేసుకోకుండా చేశారు. వాళ్ళని మలమల మాడి మసైపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఇజ్రాయెల్ యుద్ధం. ఇజ్రాయెల్ ఏ ధనుతో చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు. అమెరికా సామ్రాజ్యవాదం ధనుతోటి ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ సాగిస్తూ ఉంది. నరేంద్ర సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పివి ప్రతాప్, పి దక్షిణామూర్తి, కామన మునిస్వామి, బల్లచిన వీరభద్రం, సిపిఐ నాయకులు బొద్దాని నాగరాజు, కాంగ్రెస్ నాయకులు కడలి రామారావు, దిరిస్పో రామకృష్ణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, జిల్లా కమిటీ సభ్యులు బాతు వేణుగోపాల్, వైసీపీ నాయకులు పోట్ల సురేష్, ముస్లిం నాయకులు సలీం, ఇబ్రహీం, అఫ్రోజ్లు పాల్గొన్నారు. ఆధునికాంధ్ర కవుల్లో నిత్య నూతన మూర్తిగా పేరొందిన ప్రఖ్యాత కవి సినారె అనే సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతిని తణుకులో సోమవారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. గేయాన్ని శ్రవణపేయంగా వచన కవిత్వంలో కూడా అత్యప్రాసనను అలవోకగా ప్రయోగించి పాఠకుల మన్ననలు అందుకున్న మేటి కవి. సుమారు 70 కావ్యాలను, వేలాది సినీ గీతాలను రాశారు. ప్రామాణికమైన ఆధునికాంధ్ర కవిత్వం, సాంప్రదాయం, ప్రయోగములు అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. వేలాది సాహితీ ప్రసంగాలతో శ్రోతలను అలరించారు. సింగిరెడ్డి నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో 1931 జూలై 29వ తేదీన జన్మించి ఉన్నత విద్యా అభ్యాసంతో PhD డిగ్రీలు పొందారు. రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేసి తెలుగు భాషపై పట్టు సాధించారు. సాహిత్యం ద్వారా గ్లామర్ గడించిన సినారె 1952 నుంచి 2017లో మరణించే వరకు నిరంతరం రచనలు చేశారు. పాత కొత్తల మేలు కలయికల కవిత్వానికి అవసరమైన గురుజాడ తత్వాన్ని, శ్రీశ్రీ అభ్యుదయ వారసత్వాన్ని జీర్ణించుకొని రచనలు చేయడంలో మంచి పేరొచ్చింది. బహుముఖ ప్రజ్ఞాశాలైన సినారె 2017 జూన్ 12న మృతి చెంది భౌతికంగా మనకు దూరమైన తన రచనల ద్వారా సాహితీ ప్రియుల, సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవిగానే నిలిచి ఉన్నారు. దీనిని పురస్కరించుకుని పట్టణంలోని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సిటీ కాలేజ్ ప్రాంగణంలో జయంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు సినారె రాసిన గేయాన్ని ఆలపించగా ప్రభుత్వ పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు KVSD ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సినారెకున్న ప్రాధాన్యతను వివరించారు. గూటి పడవలు విన్నది కొత్త పెళ్లి కూతురు, ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు, గూటి పడవలు విన్నది కొత్త పెళ్లి కూతురు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి స్మృతిను జయంతి అంచేత ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నో విధాలైనటువంటి ప్రక్రియల్ని స్పృశించి అనేక సినిమా పాటలు రాశారు. మరి భారతదేశంలో ప్రఖ్యాతమైనటువంటి సాహిత్యానికి ఇచ్చేటటువంటి జ్ఞానపీఠ అవార్డుని పొందినటువంటి ఆంధ్రదేశంలో రెండవ వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మొదటి వ్యక్తి డాక్టర్ కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈయన రెండో ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి. వీరు అనేక సినిమా పాటలు రాశారు. విశ్వంభర అనేటటువంటి కావ్యానికి ఈయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అందుచేత వీరు అనేక రకాలైన ప్రక్రియలని స్పృశించి సాహిత్యాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కొనకల సత్యనారాయణ, ఇన్ఛార్జ్ మల్లె చంద్రశేఖర్, అధ్యాపకులు గుంటూరి హరిరాజు, సుంకవల్లి లోకేష్, సామ్రాజ్యం సభ్యులు మొహమ్మద్ అలంగీర్ బాషా, ముక్కామల మోహన్ రావులు పాల్గొన్నారు.
తణుకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సభలో మానవ అక్రమ రవాణాపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా అక్రమ రవాణా కదలికలు తెలిసిన సందర్భంలో పోలీసులకు తెలియజేయాలని టీచర్లకు హితవు పలికారు. మన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కడైతే వాళ్ళు దోపిడీకి గురి అవుతున్నారో ఈ యొక్క 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికల్ని ట్రాప్ చేసి వాళ్ళని ఈ చెడు వ్యసనాలకి వాళ్ళకి అలవాటు చేసి అక్రమాలకు గురవుతున్నారు. వాళ్ళందరికీ సంబంధించి ఏ విధమైన విధి విధానాలు మనం ప్రభుత్వం ద్వారా వాళ్ళకి తెలియపరచాలనేది ఆ ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీగల్ వాలంటీర్ కె నాగమల్లీశ్వరి, అంగన్వాడీ సూపర్వైజర్ ముప్పిడి అరుణ్ కుమార్లు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఇటీవల కురిసి భారీ వర్షాలతో నష్టపోయిన పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ఉందుర్తి పాల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పాత బట్టలను శానిటరీ ప్యాడ్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు, ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉందుర్తి ప్రసన్న కుమార్, క్లబ్ నాయకులు కుడారి సజని, వంటెద్దు గోవింద్, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్న కుమార్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.